కన్యా రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసుకునే సందర్భాలు, అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం, వాటిని విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్తులతో మీకున్నటువంటి వివాదాలు, సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కలిసి కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు, శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే మీ సౌకర్యాల కోసం వాహనాలు కొనుగోలు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాల కోసం వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా జరుపుకొని మీ కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంతేకాకుండా ఆస్తులను కూడా కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక గౌరవాలు విశేషంగా మీకు అభివృద్ధిని కలగచేస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం ఆశించినటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి చికాకులు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. పారిశ్రామిక రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా ఆయా రంగాలను ఎంచుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వారికి ఈ వారం మంచి మంచి అవకాశాలు కూడా కలిసి రాబోతున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం శ్రమ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆ శ్రమతో కూడి అనారోగ్యాలు కూడా కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ కన్యా రాశి వారు ఈ వారం పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించుకోవటం, అర్చన నిర్వహించటం, గంగాజలంతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరిపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత ప్రయోజనాలు సిద్ధింపగలుగుతాయి. అంతేకాకుండా మీరు ఊహించినటువంటి రీతిలో కొన్ని అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి.